ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ లో కీలక అగ్రనేతకు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వినిపిస్తుంది అండి. ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, ఓయూ యువకుడు విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష, దాంతో పాటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకుడు, ఇక కాంగ్రెస్ లో మరో కీలక నేత కూడా ఏదైతే ఈ రకంగా నిరుద్యోగ దీక్ష చేయడం, ఇవన్నీ కూడా పేర్లు అయితే వినిపించాయి సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో కనుక బహిష్కృత నేత బక్కా జడ్సన్ హెల్త్ కండిషన్ అయితే సీరియస్ గా మారింది. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ అయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అంటే కేసీఆర్ ఏ రకంగా ఆమరణ నిరాహార దీక్షను ఆ రకంగా చేయాలని, ఇక దీని నివాసంలో బక్కా జడ్సన్ గత 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా ఆయన ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా మారింది. ఆయన ఎవరు పట్టించుకోకపోవడం శోచనీయం, సీరియస్ గా మారింది. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తన నివాసంలో బక్కా జడ్సన్ గత 10 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తుండగా ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. ఆయన ఎవరు పట్టించుకోకపోవడం శోచనీయంగా అయితే మారింది. అయితే నిరుద్యోగుల మద్దతు నిలవడమే కాకుండా ఆందోళనలో పాలు పంచుకుంటూ తన గళాన్ని వినిపిస్తూ బీఆర్ఎస్ నేత రజనీ సాయి చంద్ కావచ్చు బక్కా జడ్సన్ పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఇక బక్కా జడ్సన్ పరిస్థితి చూసి ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసింది కాబట్టి, ఆయన ఆరోగ్యం ఆందోళనకరం మారింది కాబట్టి ఆయన ఎవరు పట్టించుకోకపోవడం కూడా పెద్ద శోచనీయంగా మారడంతో ఇక ఉలుకు పలుకులు లేకుండా బెడ్ పైన పడుకొని ఉండడం గమనించిన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు బక్కా జడ్సన్ ఆసుపత్రిలో అయితే చికిత్స అయితే తీసుకుంటున్నారు అన్నమాట. పరిస్థితి ఏ రకంగా ఉందనేది పూర్తిగా అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత అయితే పెరిగిపోతుంది. నిరుద్యోగుల తరఫున పోట్లాడడం చేయడం, ఇలా ఆరోగ్యం కూడా మొత్తానికి పరిస్థితి అయితే దారుణంగా అయితే ఉందంటున్నారు. చూడాలి దీనిపై